శేషు సార్ ఒకటి ఫైనల్గా ఒకటి మాట్లాడదాం. ద పాయింట్ ఏంటంటే అమెరికాతో చాలా రోజుల పాటు యుద్ధం చేసేటువంటి సామర్థ్యం ఇరాన్కు ఉంది. మోరోవర్ ఏంటంటే ఇందాక రావు గారు చెప్పినట్టు ఆల్మోస్ట్ 2 సంవత్సరాల ముందు నుంచే ఇరాన్ వ్యూహాత్మకంగా ఒక స్కెచ్ రెడీ చేసి పెట్టుకుంది. ఖమేనీ అంతం చేస్తాం, ఖమేనీ అంతం తర్వాత ఖమేనీ ఏం చేయాలో ముందే చెప్పిపోయింది. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోవాలి, ఇమీడియట్ యాక్షన్లోకి ఇరాన్ దిగిపోయింది. అమెరికా స్థావరాలని ముందుగానే టార్గెట్ చేసుకున్నటువంటి స్థావరాలని కొట్టేస్తోంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ కానీ డ్రోన్స్ నెట్వర్క్ కానీ ఒకటైతే కనుక అవి అయిపోయినా కానీ తయారు చేసుకునేటువంటి వ్యవస్థను కూడా బహుశా పెట్టుకునే ఉండొచ్చేమో నాకున్నటువంటి అంచనా ప్రకారం. మోరోవర్ అటు హిజ్బుల్లా కానీ హౌతీ కానీ ఇరాక్ మిలిషియా లాంటి ప్రాక్సీ సంస్థలన్నీ కూడా అమెరికాలో అనేక ప్రాంతాల్లో ఒకేసారి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ ఎక్కడెక్కడెక్కడి నుంచో ఉన్నాయి. అమెరికా స్థావరాలు ఇప్పటికే టార్గెట్ చేస్తున్నాయి. సో ఇదంతా చూస్తే ఈ యుద్ధం అమెరికానే స్టార్ట్ చేసింది, ఇజ్రాయెల్ స్టార్ట్ చేసింది, వాళ్ళే ముగించాలి అన్న కామెంట్ ఇరాక్ ఇచ్చేటువంటి హెచ్చరికలో చూడాలా? ఇది ఒక లాంగ్ టైం యుద్ధంలానే చూడాలా? ఇప్పుడు శ్రీకాంత్ వరల్డ్ లో కానీ మన ఇండియాలో కానీ ఇప్పుడు పాపులర్ గా మన ముందున్న ఒక సమస్య ఏంటంటే యుద్ధం ఎంతకాలం కొనసాగుతుంది. అవును, ఇది చాలా మొత్తం ప్రపంచం అంతా చర్చిస్తున్న అంశం ఏంటంటే యుద్ధం మొదలైంది, బట్ ఇది ఎంతకాలం కొనసాగుతుంది. ఇట్లా సుదీర్ఘంగా గనక రష్యా ఉక్రెయిన్ మధ్య 4 సంవత్సరాలు కొనసాగినట్టుగా, ఇరాన్ ఇరాక్ మధ్య 8 ఏళ్ళు కొనసాగినట్టుగా, ఇట్లా ఒక సుదీర్ఘమైనటువంటి యుద్ధం కనుక కొనసాగితే ప్రపంచం మొత్తం కూడా భారీ మూల్యం చెల్లించుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మన ముందున్న ప్రపంచం ముందున్న పెద్ద సమస్య ఏంటంటే ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుంది అనేది. అయితే ట్రంప్ మీరు చూడండి, మనకి ట్రంప్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో ఏమన్నాడంటే 4 నుండి 5 వారాల్లో యుద్ధం ముగిసిపోతుందని చాలా తేలిగ్గా చెప్పాడు. కానీ వాస్తవ పరిస్థితులు మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కనుక చూస్తే బట్ 4-5 వారాల్లో యుద్ధం ముగించేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు అనే అభిప్రాయం అయితే కనపడుతుంది చాలా స్పష్టంగా. మీరు ఫిబ్రవరి 28 నాడు ఇజ్రాయెల్ అమెరికా ఊహించింది వేరు. ఏంది ఊహించారంటే ఒక 30 క్షిపణులతోటి మొత్తము ఇరాన్ ఫ్రంట్ లైన్ ఖమేనీతో సహా ఫ్రంట్ లైన్ లీడర్షిప్ మొత్తాన్ని చంపేసింది. అంటే 48 మందిని చంపేసింది. 48 మందిని చంపేసిన తర్వాత ఇంకేం ఉండదని అనుకున్నది అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ, ఇంకేం ఉండదు అనుకుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సద్దాం హుస్సేన్ చంపంలోనే ఆగిపోయింది, మొత్తం అయిపోయింది. కల్లల్ గడాఫీ మొత్తం అయిపోయింది. మధురోన్ పట్టుకోంగలోనే ఏమీ పెద్దగా రియాక్షన్ రాలేదు ఆ కంట్రీస్ నుండి. బట్ ఈ సంఘటనలన్నీ హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఇరాన్ లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేసింది. అందుకని 48 మంది ఫ్రంట్ లైన్ లీడర్స్ ఒకే ఒక దెబ్బకు చంపేసింది కదా. చంపేసిన తర్వాత అక్కడ నాయకత్వం మొత్తాన్ని తుడిచిపెట్టినాము, ఇరాన్ పైన దాడి చేయడానికి ఇంకేమీ లేదని నిన్నటి రోజున మోడీ మన ట్రంప్ చాలా స్పష్టంగా మాట్లాడినటువంటి సందర్భం. కానీ వాస్తవంగా ఇప్పుడు ఇరాన్ లో జరుగుతున్నది ఏంటంటే ఒక 3 అంశాలు ఉన్నాయి ఇరాన్ లో. ఒకటి, ఇజ్రాయెల్ కి ట్రంప్ కి నెతన్యాహుకి అమెరికాకు నచ్చని ఒక పని జరిగింది వాళ్ళ. ఏంటది? వాళ్ళు ఖమేనీ వారసత్వము అసలు పదవిలోకి రావద్దు, అధికారంలోకి రావద్దు అనేదే కదా మేజర్ టార్గెట్ ట్రంప్ది. కానీ వాళ్ళ ముజ్దాబా మీరు ఇరాన్ సుప్రీం లీడర్ గా ఎన్నిక అవటంతో దాని అర్థం ఏంటది అంటే మళ్ళా ఖమైనీ వారసత్వం కొనసాగుతుంటే మరి ఖమైనీ పాలసీసే ఉంటాయి కాబట్టి అప్పుడు అమెరికా సాధించింది ఏంటి అనే ఒక ప్రశ్న వస్తుంది. కాబట్టి మళ్ళా ముజ్దాబాని లేకపోతే ఖమైనీ వారసత్వం మొత్తాన్ని ఎలిమినేట్ చేసేదాకా యుద్ధం కొనసాగిస్తారా అనేది ఒక ప్రశ్న. ఇది తెలియదాకా యుద్ధం ఆగదు ఒకటి. రెండోది, ఇరాన్ కూడా చాలా స్ట్రాటజిక్ గా యుద్ధాన్ని ముందుకు తీసుకుపోతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికాతో పోలిస్తే ఇరాన్ బలహీనం, మీరు సాంకేతికంలో కానీ లేకపోతే డిఫెన్స్ లో కానీ బలహీనం. కాబట్టి వాళ్ళు ఒక వ్యూహాత్మకమైన యుద్ధం చేయాలనేటటువంటి నిర్ణయానికి వచ్చారు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు, షాహెద్ 136 ఎంత అండి దాని కెపాసిటీ 16 లక్షల రూపాయలతో తయారు చేసే డ్రోన్ ని మనపై కూడా పాకిస్తాన్ విచ్చలవిడిగా డ్రోన్లు వేసింది, టర్కీ నుంచి తెచ్చేసి. ఆ డ్రోన్లు ఇబ్బంది పెడుతున్నాయి. ఆ డ్రోన్లు ఇరాన్ కు బలమైతే మీకు ఇజ్రాయెల్ ని ఇబ్బంది పెడుతున్నాయి, అమెరికాని ఇబ్బంది పెడుతున్నాయి. బట్ వాటిని కంట్రోల్ చేయడానికి వాళ్ళు 35 నుండి 40 లక్షల రూపాయల క్షిపణిని వాడాల్సి ఉంటుంది. రోజుకి 7,000 కోట్ల రూపాయలు అమెరికా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బట్ ఎంత మేరకు సస్టైన్ చేయగలుగుతాడు? ఒకటి పాయింట్. రెండో పాయింట్ ఏంటి అని అంటే ఇవాళ యుద్ధంలో జరిగిన ఇంకొక కీలక పరిణామం ఏంటంటే ఇరాన్ తన దగ్గర ఉన్న అమ్ముల పదిలో ఉన్న ఒక కొత్త అస్త్రాన్ని తీసింది. గతంలో కూడా ఇరాన్ ఒక మాట చెప్పింది, మేము ఇప్పటి వరకు మా పాత ఆయుధాలని వాడాము, కొత్త ఆయుధాలను కనుక తీస్తే అమెరికా తట్టుకోలేదని చెప్పారు. దాంట్లో అతాఫ్ 2 తీశారు. ఇవాళ
అతాఫ్ 2 చాలా కీలకమైనటువంటి ఆయుధం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఫోర్స్. బట్ ఇవాళ వాళ్ళు యుద్ధంలోకి దాన్ని తీసుకొచ్చారు అని అంటే యుద్ధం కొనసాగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అందుకని బట్ ఎప్పుడు యుద్ధం ఆగుతుంది అనేటటువంటి ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలా? ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కాప్స్ ఎంత బలంగా ఉన్నంత కాలం, ముస్తాబా ఎంత బలంగా ఉన్నంత కాలం యుద్ధం అంతకాలం కొనసాగుతుంది అనేది. ట్రంప్ ఏం ఆశిస్తున్నాడంటే ఫిబ్రవరి 28 నాడే అయిపోతుంది అనుకున్నాడు, లేదా 4-5 వారాలు సస్టైన్ చేయగలుగుతాడు అనుకున్నాడు. బట్ వాళ్ళ అంచనాలను మించి ఇరాన్ పోరాడుతుంది అనేది ఒక అభిప్రాయం అయితే కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రయోగిస్తున్న వెపన్స్ కానీ, లేక వాళ్ళు ప్రయోగిస్తున్నటువంటి ఆయుధాలు కానీ, లేకపోతే వాళ్ళు వ్యూహాత్మకంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రణాళికలు కానీ అవన్నీ చూస్తుంటే గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నట్టుగా మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ అటువైపు నుంచి కానీ యుద్ధం ఆపడానికి ప్రయత్నాలు మొదలు కాలే. ఇది ఒక చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇటువైపు నుంచి కానీ అటువైపు నుంచి కానీ డైలాగ్స్ ప్రారంభమయ్యాయి కానీ యాక్షన్స్ ప్రారంభం కాలే యుద్ధాన్ని ఆపటానికి. వాళ్ళు ఏమంటున్నారు? చర్చలకు మేము సిద్ధం అంటున్నారు, వాళ్ళు చర్చలకు సిద్ధం అంటున్నారు. ఇంకొకటి ఇరాన్ ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది తెలుసా? ఈ రోజు మేము చర్చలకు సిద్ధమే కానీ ఇరాన్ గౌరవాన్ని కాపాడాలి. ఇరాన్ గౌరవాన్ని కాపాడటం అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వన్? దాని అర్థం ఏందో, డైలాగ్ లో ఉన్నటువంటి మీనింగ్ ఏందో అర్థమైతే కావట్లేదు. కాబట్టి యుద్ధాన్ని కొనసాగించటానికి ఇరాన్ బలంగా కనపడుతుంది. ఇరాన్ తగ్గేదాకా యుద్ధం కొనసాగుతుంది. అది ఎప్పటి వరకు కొనసాగుతుంది అనే దానికి ఒక శేష ప్రశ్నగానే మిగిలిపోతుంది. కానీ యుద్ధం మాత్రం ఇలానే కొనసాగితే, ట్రంప్ చెప్పిన 4-5 వారాలు కొనసాగినా, లేకపోతే అంతకంటే ఎక్కువ కొనసాగినా ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకుంటుంది. చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రపంచంలో అనేక దేశాలు మళ్ళీ మీకు డిప్రెషన్లోకి జారిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఇది సమస్య ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ కాదు. ఇది మొత్తం ఇప్పుడు ఒక ప్రపంచ సమస్యగా మారిపోయింది. దట్ టు ఇస్ వెరీ 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 నెగటివ్ ఎఫెక్ట్ ఆన్ ది ఎకానమీస్ ఆఫ్ ది వరల్డ్. ఉన్నదే అంతంత మాత్రంగా ఉన్నాయి. దేశంలో 60 దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్న భిన్నమై ఉన్నాయి ఇప్పటికే, యుద్ధం లేకపోయినా. బట్ ఈ యుద్ధం ఇట్లనే కొనసాగితే దేశంలో ఉన్న అన్ని ఆర్థిక వ్యవస్థలు, మీకు సెకండ్ వరల్డ్ వార్ రిజల్ట్ ఏంటి శ్రీకాంత్? రామ్మోహన్ అన్నకు తెలుసు, తర్వాత రావు గారికి తెలుసు. సెకండ్ వరల్డ్ వార్ రిజల్ట్ ఏంటది? మనం అప్పుడప్పుడు ఒక సామెత చెప్తాం కదా, గెలిచిన వాడట ఓడిపోయిన వాడు బజార్లో ఏడితే గెలిచిన వాడు ఇంట్లో ఏడ్చాడట. ఇద్దరికి మిగిలింది ఏంటంటే ఏడుపే. కాబట్టి ఈ యుద్ధం అట్టే గనక కొనసాగితే చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు ప్రపంచం నెట్టబడుతుంది. మరీ ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయి. ఇప్పటి వరకైతే యుద్ధం ఆగుతుందనే సంకేతాలు ఎవరు ఇవ్వకపోవటం దురదృష్టకరమైనటువంటి అంశంగానే మనం చూడాలి. అంటే మీరు అన్న పాయింట్ ఇందాక రావు గారు కూడా ఇంకొక లైన్లో అన్నారు. ఇప్పటికే రెడ్ సీ మీద కూడా ఆంక్షలు వచ్చేసినాయి. రెడ్ సీ కూడా క్లోజ్ అయిపోతుంది. హర్మూజ్ జలసంధి క్లోజ్ అయిపోయింది. సో ప్రపంచానికి ఫ్యూయల్ అందించేటువంటి నిక్షేపాలన్నీ కూడా ఎక్కడికక్కడ తాత్కాలికంగా మూసివేయబడ్డటువంటి పరిస్థితి. అయితే రావు గారు, శ్రీకాంత్ ఒక మాట, రావు గారు నేను ఒక్క సబ్మిషన్ చేస్తాను. ఇందాక కీలకంగా ఒక మాట మీరు రామ్మోహన్ రావు గారిని అడిగారు. ఇప్పుడు వెపన్స్ తోటే యుద్ధం జరుగుతుంది. రేపు ఒకవేళ వార్ ఫిజికల్ గా మొదలైతే ఏంటంటే, ఫిజికల్ వార్ మొదలైతే మీకు ఇజ్రాయెల్ IDF తర్వాత అమెరికన్ ట్రూప్స్ కంటే కూడా మీకు హౌతీలు, హిజ్బుల్లాలు, తర్వాత హమాస్, తర్వాత IRGCలు వాళ్ళు బాగా తెగించి పోరాడతారు. అంటే వాళ్ళకంటే బలమైందని నేను చెప్పలేను కానీ, బట్ వాళ్ళకి తెగింపు వేరే రకంగా ఉంటుంది. రామ్మోహన్ అన్న చాలా స్వేచ్ఛగా చెప్పాడు ఆ మాట, కానీ నేను చెప్పలేకపోతున్నాను. కానీ వాళ్ళు చాలా స్వేచ్ఛగా తెగించి పోరాడతారు. బట్ ఆ తెగింపు ఈ ట్రూప్స్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇజ్రాయెల్, అమెరికన్ కంట్రీ డిఫెన్స్ కి అంత ఉండకపోవచ్చు. వాళ్ళకి టెక్నాలజీ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. బట్ వీళ్ళకి ఒక జీల్ ఉంటుంది, గెలవాలనేటటువంటి ఒక అంబిషన్ ఉంటుంది, గట్టిగా పోరాడగలుగుతారు. బట్ ఆ పోరాటం మొదలైతే ఇంకొంచెం ప్రాబ్లం అవుతుంది. మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్ లో రష్యా దళాలకి, ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా దళాలకి ఎదురైనటువంటి ఒక పరాభవం ఇక్కడ కూడా ఎదురవుతుంది. 5 దశాబ్దాలు శ్రీకాంత్, 5 దశాబ్దాలు వాళ్ళు వదిలిపెట్టిపోయారు. ఆయుధాలను కూడా వదిలిపెట్టి వాళ్ళందరి వాళ్ళు వెనుకపోయారు. రావు గారు క్షమించాలి, నిన్న మీరు అన్నారు, ఎవరన్నారు, ఒక గ్రంథాలు విటంకిస్తాం అనుకుంటున్నారు. 3వ ప్రపంచ యుద్ధం వస్తుందో తెలియదు కన్నాక 3వ ప్రపంచ యుద్ధం తర్వాత 4వ ప్రపంచ యుద్ధంలో రాళ్ళు రప్పతో కొట్టుకుంటారని ఎవరో మహానుభావుడు నాకు పేరుకి అమ్మవస్తలేదు. రావు గారు చెప్పినట్టు నిన్న. కానీ
మూడో ప్రపంచ యుద్ధం తర్వాత అంటే వీలేదు ఏముంటుందంట, రాళ్ళు రప్పంతో కొట్టుకుంటారంట ప్రజలు. ఇంకా అంతకనే ఏముంటాయి, ఆయుధాలు ఉంటాయి, మనుషులు ఉండరు, ఉన్న ఆధిపత్య సమాజానికి వెళ్ళిపోతామని చెప్పడం కోసం. రావు గారు క్షమించారు, మీరు మాట్లాడారు. రావు గారు, మనం చైనా ఆల్రెడీ రాళ్ళతోటే కొట్టుకుంటున్నాం. అదే